అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకట్టి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో మీనరాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సో మీనరాశి వారి పరిస్థితి గురుగారు అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, వివిధ రకాల పండుగలు ఉన్నాయి, ఈ పండుగలు వినియోగించుకుని ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో గ్రహ సంచార వీక్షణము, గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువు అక్టోబర్ 18వ తారీఖు వరకు, తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం కావటం, శని మీనరాశిలో అక్టోబర్ 3 నుంచి వక్రగతిలోకి సంచారం చేయటం, మీనరాశిలోనే వక్రగతి సంభవించటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, శుక్రుడు సింహకన్యా రాశుల్లో సంచారం చేయటం, రవి కన్యా తులారాశుల్లో సంచారం చేయటం, తులా వృశ్చిక రాశుల్లో కుజుడు బుధుడు సంచారం చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటాం. అలానే గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, అలానే ఇవి జన్మజాతకాలు కావు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే అక్టోబర్ 18 నుంచి అనుకూలంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, బ్యాంకు లోన్స్ రావటం కానీ, ఆర్థిక పరంగా పుంజుకోవటం కానీ, ఇవన్నీ కూడా అక్టోబర్ 18 నుంచి విశేషమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు ఏ వ్యాపారం ప్రధానంగా చేసినా, ఏ ఉద్యోగం చేసినా, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లు ఏది చేసినా లాభాలు అనేవి ఏంటంటే అక్టోబర్ మధ్య నుంచి ప్రారంభమవుతాయి. అంటే రాస్యాధిపతి ఇక్కడ గురువు అయ్యాడు, దశమాధిపతి గురువు కావటం వల్ల గురువు పంచమ స్థానంలోకి వస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటము, అలానే సంతానం డెవలప్మెంట్ చెందే అవకాశాలు, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టోటల్గా గురువు గ్రహం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే శుక్రగ్రహం యొక్క బలము అంటే తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వీరికి వచ్చేటప్పటికల్లా షష్టమంలో సప్తమంలో ఉండటం వల్ల సహజంగా ఏమిటంటే వివాహ ప్రయత్నాలు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు పెరిగినా కూడా మళ్ళీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క బలం వల్ల శత్రులు మిత్రులుగా మారటం, ఇళ్ళు భూములు కొనుగోలు చేసే అవకాశాలు, అంటే ఏదైతే డబ్బు అనేది ఉందో ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది. చరాస్తి కాస్త స్థిరాస్తిగా కన్వర్ట్ అవుతుంది. స్థిరాస్తిగా కన్వర్ట్ కావటం మంచిది, ఏం ప్రాబ్లం ఏం లేదు. అంటే కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు. అంటే టోటల్గా మీనరాశి వాళ్ళ మిక్స్డ్ రిజల్ట్స్ అంటారు. ఎంత రాబడి వచ్చినా ఖర్చు అనేది మోతాదుకు మించి ఖర్చు పెడితే ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కోపం ఉద్రిక్తను తగ్గించాలి, ఆవేశం తగ్గించుకొని అనుకూలతో ప్రవర్తన చేయటం చాలా మంచిది. బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా చిరు వ్యాపారులు కానీ, బడా పారిశ్రామికవేత్తలు కానీ, ఎలాంటి వాళ్ళైనా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బుధుడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు. రవి పెద్దగా అనుకూలంగా లేడు, గురువు బాగున్నాడు. ఆ శుక్రుడు కూడా మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శని యొక్క ప్రభావం అయితే తగ్గుతుంది. శని అక్టోబర్ 3 నుంచి శని వక్రగతిలోకి రావటం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా వెసులుబాటు జరిగే అవకాశాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సర్వత్రా విజయం లభించడం, పనులలో ఆలస్యం లేకుండా ఫాస్ట్ మూవింగ్లో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహపరంగా కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి, వివాహాలు కాకపోవటం, వివాహ సంబంధించిన బాధలు కలిగే అవకాశాలు, అలానే వాహనాలు కొనుగోలు చేయలేక, బంగారు ఆభరణాలు కొన్ని కొనుగోలు చేయలేక మానసికంగా బాధపడే అవకాశాలు ఉంటాయి. మానసికంగా బాధపడాల్సిన పని లేదు. ఒక నెలలో బాగాలేకపోతే ఇంకో నెలలో బాగుంటుంది. ఆ సహజమే, రొటీన్గా. అందువల్ల ఏం ఆలోచన చేయాల్సిన పని ఏమీ లేదు వీళ్ళు. అలానే భార్యాభర్తల మధ్యలో కొంత వివాదాలు రాసుకోకుండా చూసుకోండి. సర్దుబాటుతనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సప్తమంలో రవి ఉంటాడు. ఇక్కడ రవి సప్తమ అష్టమాల్లో ఉండటం వల్ల కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి. అంటే బాధలు అంటే ఏమిటి? ఇంటిలో కుటుంబంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా కొన్ని చిన్న ఫైనాన్షియల్ పరంగా బాగున్నా ఖర్చు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖర్చు పెరగంగానే మనకి ఇబ్బందులు కలుగుతాయిగా. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కుజుడి యొక్క ప్రభావం వల్ల భూములు ఇళ్ళు అన్నీ కూడా కొనుగోలు చేస్తారు. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది, పిత్రార్జితం బాగా కలిసి రావటం. కానీ మానసికంగా ఏదో రకంగా బాధపడి సంక్షోభంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మనం మానసికంగా బాధపడకుండా చంద్రుడి యొక్క ఆరాధన చేసి బియ్యం దానం చేయటం చాలా మంచిది. మానసికంగా స్ట్రగుల్ అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి స్ట్రగుల్ అనుభవించగల విల్ పవర్ తోటి ముందుకు వెళ్ళటం మంచిది. అలాగే విద్యార్థులకు మటుకు అక్టోబర్ 18 నుంచి బాగుంటుంది. 18 వరకు కొంత అనుకూలంగా ఉండదు. చదువు మీద శ్రద్ధ లేకపోవటం, వేరే వ్యాపకాల మీద ఉండటం, చదువు మీద కూడా శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే యాక్టివిటీ కూడా అవసరమే. ఏదో ఎక్సర్సైజ్ చేయడం, సైకిల్ తొక్కటం, బండి నడిపించడం, వ్యాయామం చేపట్టడం ఈ కాలంలో పిల్లలకు అవి కూడా అవసరమే. కానీ ఎంత మోతాదు లిమిటెడ్, అది లిమిటెడే, చదువు లిమిటెడ్, అన్ని రకాలుగా ఎంతవరకు చేయాలో ఆ ప్రయత్నం అంతవరకు చేసి ముందుకెళ్తే మనం ముందుకెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు, భర్త చార్ట్ అనుసరించి కాదు. భర్త చార్ట్లో దశలు, అంతర్దశలు 16 లగ్నకుండాలు ఉంటాయి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలి. అలా దశలు, అంతర్దశలు రకరకాల సిస్టమ్స్తో ఉంటాయి. అలాంటివన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అలా క్యాలిక్యులేషన్ చేయకుండా, ఎందుకంటే అదృష్టం, ఒక్కొక్క మనిషి యొక్క అదృష్టం ఒక్కో రకంగా ఉంటుంది. మా దగ్గరకు వచ్చే వాళ్ళు క్లయింట్స్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎన్నోసార్లు జాతకాన్ని చూపించుంటారు. చూపించిన తర్వాత ఇక వాళ్ళు ఏదో పాజిటివ్ చెప్పింటారు. పాజిటివ్ చెప్పి గురువుగారు ఇలా అని చెప్పారని గుళ్ళో అర్చకుల చేత వాళ్ళ చేత చూపిస్తుంటారు. చివరిలో ఎప్పుడో ఇంకా లాస్ట్ మంచి వాళ్ళు తగులుతారు. ఈ లోపల డబ్బులు అయిపోగొట్టింటారు. పూజలకి పునస్కారాలన్నిటికీ డబ్బులు అయిపోగొట్టి అసలు వాళ్ళు తగిలేటప్పటికల్లా వీడి దరిద్రం ఎలా ఉంటుంది చూడు. అసలు వాళ్ళు తగిలేటకల్లా వాడి దగ్గర డబ్బు ఉండదు. వాడు చూపించుకోవాలని కన్సల్టింగ్ ఫీజు ఉండదు. ఏదైనా క్షేత్రానికి వెళ్ళమంటే కూడా వాడు వెళ్ళలేడు, డబ్బులు ఉండవు. అంటే టోటల్లీ అక్కడ అట్టర్ ఫెయిల్ అవుతారు వాళ్ళు. అదే అసలు జరిగే రిజల్ట్స్. అందువల్ల ఏదైనా సరే జాతకాన్ని జాగ్రత్తగా చూపించుకొని, మెయిన్ వ్యక్తులు చూపించుకొని, జాతకాన్ని ఎలా ఉందని నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చూపించుకొని, కొంతమందికి వివాహాలు జరిగిన తర్వాత డైవర్స్ అప్పుడు కూడా కొంతమందికి తెలియదు, జ్ఞానం అనేది బాగా పెరగకపోవటం వల్లనే కొన్ని ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం మంచిది గోచారీత్యా కూడా. విశేషంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు, ఎక్కువగా ఏ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి? రాహు యొక్క అధిష్టాన దేవతని దుర్గాదేవిని ఆరాధన చేయాలి. శుక్రవారం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని ఆరాధన చేయటమే కాకుండా వాళ్ళు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఓం నమః శివాయ పంచాక్షర సోమవారం చేయటం, తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకి 21 సార్లు పఠించాలి. ఒకవేళ ఉదయం పూట కుదరలేదనుకోండి, సాయంత్రం పూట పఠించవచ్చు. పఠించటం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా కానీ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా తొందరగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే 2 జంట సర్పాలని మంగళవారం రోజున దానం చేయడం, రాహుకాలంలో దీపం పెట్టాలి. మంగళవారం రోజు రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి. దాని తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే, ధనం ఇంకా బాగా కలిసి రావడానికి యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని, గణపతి యొక్క ఆరాధన బుధవారం రోజున కానీ హస్తానక్షత్రం రోజున కానీ గణపతి జీవితంలో విఘ్నం జరగకుండా, పనులలో లేటు కాకుండా, విఘ్నం లేకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి సఫలీకృతం జరిగే అవకాశాలు ఉంటాయి. వీలైతే గణపతికి చెరుకు రసంతో చక్కగా గణపతి అధర్వణ శీర్షంతో అభిషేకం చేయటం, గణపతి గాయత్రి మంత్రాలతో అభిషేకము, అష్టోత్తరము, గకార అష్టోత్తరంతో పూజ చేయటం వల్ల, గణపతిని ఆరాధన చేయటం, ధూపదీప నైవేద్యాలతోటి ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు, జీవితంలో విఘ్నం లేకుండా ఉండేందుకు అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెమెడీస్ అన్ని కూడా పాటిస్తే మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది అనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.